ఒక వ్యక్తి తన కుటుంబంతో ఒక ఇంట్లో నివసించేవాడు. కానీ ఆ కుటుంబం ఎప్పుడూ అసంతృప్తి బాధలతో ఉండేది. పక్కన ఉండే మరో కుటుంబం మాత్రం ఎప్పుడూ ప్రేమతో సంతోషంతో జీవించేవారు. ఒకరోజు ఆ వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. అప్పుడు అతని భార్య, మనం ఎప్పుడైనా పక్కింటి నుంచి గొడవలు కానీ అరిచే శబ్దాలు కానీ విన్నామా అని అడిగింది. ఆ వ్యక్తి లేదు అని చెప్పాడు. అప్పుడు భార్య, అయితే వాళ్ళ ఇల్లు ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసుకో అని చెప్పింది. ఆ వ్యక్తి పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు అని దాక్కుని చూస్తున్నాడు. ఆ ఇంట్లో భార్య పిల్లలపై శ్రద్ధ చూపిస్తుండగా భర్త వంట చేస్తున్నాడు. పైనున్న జారి తీసే సమయంలో చెయ్యి తగిలి మిగతా బాక్సులన్నీ వండిన ఆహారంపై పడింది. వెంటనే భర్త ఆహారాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించగా భార్య అతనికి సహాయం చేసేందుకు వచ్చింది. భర్త క్షమాపణ చెప్తూ, ఇది నా తప్పు, నేను గమనించలేదు అని అన్నాడు. ఆ భార్య చిరునవ్వుతో, లేదు ఇది నా తప్పు, వంటగది సరిగా సర్దలేదు అని చెప్పింది. ఇద్దరు కలిసి శుభ్రం చేసి చివరికి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి భార్యతో, వాళ్ళు ఒకరినొకరు తప్పులు పడ్డరు, సమస్యలు వచ్చినప్పుడు కలిసి పరిష్కరిస్తారు, కానీ మనం కోపంతో ఒకరినొకరు బాధ పెట్టుకుంటాం అని చెప్పాడు.